పాకిస్తాన్ బ్రతుకు మరోసారి బస్టాండ్ అయ్యింది అనాలా, పాకిస్తాన్ నిజం ఒప్పుకుందనాలా, తాలిబన్లు సక్సెస్ అయ్యారనాలా, భారతదేశం వ్యూహం కరెక్ట్ అయిందనాలా, ఏమైనా మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య శాంతి చర్చలు జరిగినాయి. మొన్న 2 రోజుల పాటు కాల్పుల విరమణ అన్నారు. ఆ తర్వాత నిన్న చర్చలు జరిగినాయి. ఈ సందర్భంగా ఇవాళ కూడా జరిగిన చర్చల్లో పాకిస్తాన్ ఒక నిజాన్ని ఒప్పుకుంది. తాలిబాన్లు ఒకటే అడిగారు, నువ్వు సరిహద్దు దాటి మా దేశంలోకి వచ్చావు, మా దేశంలోకి నీ యుద్ధ విమానాలు వచ్చి మా వాళ్ళని చంపినాయి, అలాగే నీ సైన్యం మా లోపలికి చొరబడ్డానికి ప్రయత్నించింది, మేము కనుక అడ్డుకోకపోయి ఉంటే నువ్వు మా దేశంలోకి చొరబడేవి అడివి, అవునా కాదా? లేదు, నీ అంతటి నువ్వే యుద్ధానికి వచ్చానంటావా? చెప్పు, మేము నీతో యుద్ధానికి సిద్ధం. ఏం కారణం నీకు మాకు? తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ అక్కడ అరాచకాలు చేస్తోంది, వాళ్ళ మీద చర్య తీసుకో. మా దేశంలోకి ఎందుకు వస్తావు? నువ్వు మా దేశంలోకి వచ్చేది కరెక్ట్ అయితే భారతదేశం నీ దేశంలోకి రావడం కరెక్టే కదా. కాశ్మీర్ అంశంలో లష్కర్ తోయిబా, జైషే మహమ్మద్ ఇట్లాంటివన్నీ నీ దేశంలో ఉన్నాయి. వాళ్ళ మీద దాడులు చేస్తే మరి నువ్వెందుకు యుద్ధానికి వెళ్తున్నావు? భారతదేశం మీదకి చూస్తా కూర్చోవాలి కదా. హెడ్ క్వార్టర్స్ అక్కడ ఉన్నాయి, తెలుసు కదా, మసూద్ అజర్ లాంటి వాడిది కూడా. మరి నీ దేశం మీదకి తీవ్రవాదులు ఉన్నారని రావడంలో తప్పు అంటున్నావు, నా దేశంలో టీటీపీ వాళ్ళు ఉన్నారని నువ్వు రావడానికి తప్పు కాదని ఎట్లా అంటావు అన్నటువంటి పాయింట్ రైజ్ చేశారు. దాంతో పాకిస్తాన్ ఒక పాయింట్కి వచ్చింది, నేను కావాలని రాలేదు నీ మీదకి యుద్ధానికి. ఎందుకంటే తాలిబాన్లు అందరూ తలుచుకుంటే పాకిస్తాన్ అల్లకల్లోలం అయిపోతుంది, మొక్క చెక్కలైపోతుంది, పెంట అయిపోతుంది. అందుకని నేను నీ దగ్గర కావాలని రాలేదు, విదేశీ శక్తుల హస్తం ఉంది, విదేశీ శక్తులు చెప్తేనే వచ్చాను అని చెప్పింది. ఆ దేశం పేరేంటో చెప్పమన్నారు తాలిబాన్. అది చెప్పడానికి నిరాకరించింది పాకిస్తాన్. అంటే అమెరికా జోక్యంతో అది చేసింది. ఎందుకు అంటే బగ్రామ్ ఎయిర్ బేస్ని స్వాధీనం చేసేసుకుని అమెరికాకి అప్పచెప్పాలి, అది పాకిస్తాన్కి అమెరికా ఇచ్చిన టాస్క్. బట్ భారతదేశం విషయాన్ని ముందే తాలిబాన్లకు చెప్పింది, తాలిబాన్లు కంట్రోల్ చేశారు, పాకిస్తాన్ కంట్రోల్ చేశారు, అమెరికా వ్యూహాన్ని కంట్రోల్ చేశారు. ఇది ఇక్కడ కీ పాయింట్.